మీకు జీవితంలో అవమానాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గినట్లు కాదు. జీవితం అన్నాక ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు తగులుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునే వారే ఎక్కువ మంది ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పిన మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది ఎదురవుతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషుల్లో మార్పు సహజం. పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలమనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజస్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీపైనే నిందలు వేస్తారు. మీరు చేసిన మంచి అంతా మరిచి మీకు చెడు జరగాలని కోరుకుంటారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజారే ప్రయత్నం చేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని చేసినా మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా అనేది తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చేమో, కానీ మీకు జీవితంలో దక్కవలసిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి కావాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండి అక్కడ ఉండే కంటే ఒంటరిగా ఉండడం ఎంతో మేలు.
వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు. అదే ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానము మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఓసారి వద్దనుకొని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. వెళ్ళే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు. నీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక ఇంకోలా మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త. చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే.